నమస్తే అండి. తెలంగాణలో ఉన్న యావత్ తెలంగాణ న్యాయవాదులందరికీ కూడా మీ శారదా గౌడ్ జీ తరఫు నుంచి వినమ్రపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, నిజమే నేను గతంలో 2018లో కూడా బార్ కౌన్సిల్ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత 8 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి 2026లో జనవరి 30 రోజు జరిగేటువంటి బార్ కౌన్సిల్స్లో ఈరోజు నామినేషన్స్ పర్వం నిన్నటితో ముగించున్నారు. దాంట్లో నేను కూడా వేయడం జరిగింది. గతంలో నేను 2018లో ఒక మేనిఫెస్టో పెట్టుకొని తెలంగాణలో ఉన్న బార్ అసోసియేషన్స్ మొత్తం కూడా ఒక 93 బార్ అసోసియేషన్స్ను సంప్రదించడం, కలవడం, వాళ్ళ యొక్క సమస్యల పట్ల నాకు చాలా రకాలైనటువంటి అనుభవాలను ఎదుర్కోవడం జరిగింది. ఆ దృక్పథంలోనే మళ్ళీ కూడా ఇప్పుడు 2026లో కూడా జరుగుతున్నటువంటి బార్ కౌన్సిల్ ఎలక్షన్లో విచిత్రం ఏంటంటే అదే మేనిఫెస్టోని నేను మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే బహుశా నేను 2018లో మెంబర్గా ఎన్నికయ్యి ఉంటే నా మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా నేను పూర్తి చేసి ఉండేదాన్ని కావచ్చు. ఎందుకంటే అందరి న్యాయవాదుల యొక్క సహకారము, బార్ అసోసియేషన్ యొక్క సహకారము, నాతోటి మెంబర్స్ సహకారంతో పూర్తి చేసి ఉంటుంది కావచ్చు. కానీ నేడు 8 సంవత్సరాల తర్వాత కూడా నేను అదే మేనిఫెస్టోని పట్టుకొని ముందుకు వెళ్తున్నాను. మెయిన్గా నేను ఒక మేనిఫెస్టో తయారు చేస్తానండి. దాంట్లో ఇది నా ప్రధానమైనటువంటి 2018 మేనిఫెస్టో. దీంట్లో నేను పెట్టినటువంటిది ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి నేను న్యాయవాదులకు ప్రత్యేకమైన ఆసుపత్రి ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ పాయింట్గా పెట్టాను. సెకండ్ పాయింట్ వచ్చేసి 41A CRPC ఈజీ సొల్యూషన్ అని పెట్టాను. అంటే దాంట్లో నాకు చూపించవలసినటువంటి ఒక ఈజీ సొల్యూషన్ని దాంట్లో నేను పెట్టడం జరిగింది. మూడవది వచ్చేసి ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్స్ని డిటెన్షన్ కానీ అరెస్ట్ నుంచి కానీ మనకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ తప్పకుండా ఉండాలని చెప్పి 3వ పాయింట్గా పెట్టారు. 4వ పాయింట్ యూత్కి ఒక 10,000 స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి, అలాగే డెత్ ఇన్సూరెన్స్ 20 lakhs వరకు, వెల్ఫేర్ ఫండ్లో కూడా ఏజ్కి సంబంధించింది, అలాగే దాంట్లో ఉన్న స్టాండింగ్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి వాటిలో మనం కొంత మార్పులు తీసుకురావాలని పెట్టడం జరిగింది. అట్లాగే మనము అడ్వకేట్స్కి కూడా కొంచెం పెన్షన్ కానీ లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఎలా చేయాలని నేను ఒక టేబుల్ చేసుకున్నాను. ఆ టేబుల్ ప్రకారము రిటైర్మెంట్ తర్వాత ఏ రకమైన బెనిఫిట్స్ తీసుకోవాలి, లేకపోతే కాకపోతే ఎలా తీసుకోవాలి, ఒక చక్కటి టేబుల్ నేను తయారు చేసుకున్నాను. అలాగే నేను 93 బార్ అసోసియేషన్స్ తెలంగాణ వ్యాప్తంగా తిరిగినప్పుడు నా పెట్రోల్ కన్నా ఎక్కువగా టోల్ గేట్స్ ఎక్కువయ్యాయి. ఆ సందర్భంలో నేను గమనించినటువంటిది ఏంటిదంటే, టోల్ గేట్స్ అడ్వకేట్స్కి ఫ్రీ అవ్వాలి అనేది నేను ఒక ఉద్యమంగా తీసుకోవాలి, అది నెరవేర్చాలి, మా అడ్వకేట్స్ అందరికి కూడా టోల్ గేట్ ఫ్రీ చేయాలి అనేది ఒకటి పెట్టుకున్నాను. ఇంకొకటి వచ్చేసి చాలా పూర్, అంటే జీవితంలో ఎప్పుడూ కూడా ఒక ఫ్లాట్ని కానీ ఒక ఇల్లుని కానీ కట్టినటువంటి అడ్వకేట్స్ ఈరోజు సామాజిక దృక్కోణంలో కావచ్చు, మరొక కోణంలో కావచ్చు, ఈరోజు అలాంటి అడ్వకేట్స్ కోసం ఒక ఫ్లాట్ కానీ ఒక డబుల్ బెడ్రూమ్ కానీ ఇవ్వాలనే ఒక ఉద్దేశం నేను నా దాంట్లో పెట్టుకోవడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన పాయింట్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ మా అడ్వకేట్స్కి ఉండాలి. ఇది మేము 2014 నుంచి లేవనెత్తినటువంటి ఇష్యూ. ఎందుకంటే నేను 2018లో తిరిగిన సందర్భంలో కూడా మా అడ్వకేట్స్ చాలా బార్ అసోసియేషన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులుగా ఉన్నారు. మరి 41A CRPC గురించి నేను మాట్లాడినప్పుడు, ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మాట్లాడినప్పుడు ఏ పార్టీల్లో ఉన్న వాళ్ళకి కూడా అర్థం కాలేదు, వాళ్ళకి వివరణ ఇచ్చినా కూడా అర్థం కాలేదు. అదే మా అడ్వకేట్ ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే అయితే చాలా ఈజీగా అసెంబ్లీలలో అంటే చట్టసభల్లో చాలా ఈజీగా ఆ విషయాలు మాట్లాడి మాకు ఒక దారి చూపే అవకాశం ఉంటుంది. టీచర్స్కి ఎట్లా ఎమ్మెల్సీ ఉందో మాకు కూడా ఉండాలన్న ఒక ఉద్దేశంతో నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని 2018లో పెట్టాను. ఇప్పుడు కూడా నేను అదే మేనిఫెస్టోని మాట్లాడుతున్నాను. కాబట్టి వీటన్నిటితో వెళ్తున్నాను. ఇంకొకటి ఫస్ట్ పాయింట్ నేను వచ్చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ అడ్వకేట్స్ మాత్రమే పెట్టాలి అన్నాను. నాది చాలా ఇది ప్రత్యేకమైనటువంటి ఎజెండా. ఇది ఎప్పుడు ఎవరికి రానటువంటి ఆలోచన, అప్పుడు ఇప్పుడు కూడా అప్రిషియేటెడ్ అయినటువంటి అంశం. ఎందుకంటే హెల్త్ కార్డ్స్ అనేవి గత ప్రభుత్వంలో 100 కోట్లు ఇచ్చారు. కేవలం ఇంట్రెస్ట్తో మాత్రమే
హెల్త్ కార్డ్స్ అనేటివి మూవ్ అవుతున్నాయి, రెన్యువల్ అవ్వట్లేదు. తర్వాత మనకు హాస్పిటల్ ఖర్చులు ఇంకా చాలా ఎక్కువగా అవ్వడం చేయడం, దానికి కూడా ఎవరో ఒక రికమెండేషన్స్, ఈ పొలిటికల్గా ఇవన్నీ అవసరమా మాకు? సో రైల్వే వాళ్ళకి ఎట్లా హాస్పిటల్ ఉందో, ఆర్టీసీ వాళ్ళకి ఎలా హాస్పిటల్ ఉందో, మాకు కూడా ఒక హాస్పిటల్ ఉంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో కేవలం బార్ కౌన్సిల్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ కార్డును చూపిస్తే 50 రూపాయల ఖర్చుతో కూడిన జబ్బుతో 50 లక్షల ఖర్చుతో కూడిన సర్జరీ వరకు మా హాస్పిటల్లో మా అడ్వకేట్స్కి, అంటే మా కపుల్కి, మా పిల్లలకు, నా పేరెంట్స్కి, మా ఆయన పేరెంట్స్కి, అంటే టోటల్గా మా ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మా అడ్వకేట్స్ కోసం మేము నిర్మించుకున్న హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫ్రీగా జరుగుతుంది. ఇది ఖచ్చితంగా నేను మెంబర్ అయిన తర్వాత ఫస్ట్ తీసుకునేటువంటి అంశం. దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఎప్పుడైనా ఎక్కడైనా కూడా నిధులు అనేటివి కొరతగానే ఉంటాయి, కానీ వెల్ఫేర్ అనే అంశానికి వచ్చినప్పుడు నిధులు ఎంత తక్కువ ఉన్నా కూడా తప్పకుండా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే న్యాయవాదులు కట్టేటువంటి ఫీలలో చాలా వరకు కూడా ప్రభుత్వానికే వెళ్తుంది. కాబట్టి ఒకటి నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఏదైనా కూడా పాజిటివ్గా ఆలోచించాలి, విన్ విన్ సిచ్యువేషన్లో తీసుకోవాలి. కాబట్టి విన్ విన్ సిచ్యువేషన్లో తీసుకున్నప్పుడు అది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కన్విన్స్ చేయగలిగితే, కన్ఫ్యూజ్ చేయకుండా కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మన కోసం స్థలం ఏర్పాటు చేయడమే కాకుండా అడ్వకేట్స్ కోసం ఖచ్చితంగా ఒక హాస్పిటల్ నిర్మాణం అనేది ప్రభుత్వ సహకారంతో తీసుకుంటాను అని చెప్పేసి ఖచ్చితంగా నేను దీన్ని సాధించగలుగుతానన్న ఒక నమ్మకం నాకుంది. కాబట్టి నా మొదటి అంశంగా ఫస్ట్ పాయింటింగ్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం.